నమస్తే సార్, మీ పేరు? నా పేరు జానపామల నాగేంద్ర కుమార్ ఇలియాస్ నాగబాబు అంటారు. ఏం చేస్తుంటారు మీరు స్వతహాగా వ్యవసాయం వృత్తి. ప్రస్తుతం అయితే ఐక్య కాపునాడు రాష్ట్ర కోఆర్డినేటర్ని, అలాగే ఓసీజేఏసీ ప్రధాన కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్కి. అది సార్, ఇప్పుడు ప్రధానంగా కాపులంతా సంఘటితం కావాలి అని చెప్పేసి ఒక ఐక్య కార్యాచరణ జేఏసీ పేరుతో రకరకాల మీటింగ్లు అయితే కండక్ట్ చేస్తున్నారు. అయితే ఇందులో ప్రధానంగా రెండు అంశాలు అయితే నేను అబ్జర్వ్ చేశాను. కొంతమంది నాయకులేమో రిజర్వేషన్ సాధించాలని మాట్లాడుతుంటారు, కొంతమంది నాయకులేమో మనం రాజ్యాధికారాన్ని సాధించాలని మాట్లాడుతుంటారు. రిజర్వేషన్, రాజ్యాధికారం ఈ రెండు కూడా ముఖ్యమంత్రి అయితేనే మనం చేయగలుగుతాం అన్న ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ సమాధానాలు చెప్పుకొస్తాం. అసలు ఏంటి, అసలు ఇది అమలయ్యే పరిస్థితి ఉండదా అంటే మీరేం చెప్తారు? సార్, స్వాతంత్రం రాకముందు రిజర్వేషన్తో ఉన్న కులం ఇది. రాయలసీమ రెడ్ల వల్ల మమ్మల్ని రిజర్వేషన్, మా యొక్క జనాభా ఎక్కువ అని చెప్పి అసూయపడి మా రిజర్వేషన్ మా పొట్ట కొట్టారని చెప్పి ఒక బాధ ఉంది. దాని మీద మా కాపు పెద్దలు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పోరాటం చేయని మాట నిజం. అయితే రిజర్వేషన్ వల్లే అన్నీ జరుగుతాయా అంటే అది కూడా అసంబద్ధం. ఈవేళ అతి తక్కువ శాతం 4-5% ఉన్న నాయకులు రాజ్యాధికారం వల్ల వారి సామాజిక వర్గాన్ని పరోక్షంగా ఏ స్థాయికి ఎదిగించారో మన కళ్ళ ముందు చూసే కూడా ఇంకా రిజర్వేషన్ అనుకోవడం అది పూర్తిగా అది కరెక్ట్ కాదు అని మా వ్యక్తిగత ఆలోచన. రాజ్యాధికారం కోసం ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు 14లో పార్టీ పెట్టిన 19లో పూర్తిగా నమ్మలేకపోవడానికి కారణం మా బలంతో పాటు ఇతర సామాజిక వర్గాలు కలవాలి. ఆ కలవగా కరెక్ట్గా అప్పుడు టైం సరిపోక మాకు ఆయన అర్థం కాక లేక మేము ఆయనకు అర్థం కాక కొంత గ్యాప్ వచ్చిన మాట నిజం. ఇప్పుడు 24కు వచ్చేటప్పటికి మాలో పూర్తి అవగాహన ఏర్పడింది. అటు శ్రీకాకుళం చివరి నుంచి ఇటు అనంతపూర్ దాకా కాపు, తెలగ, బలిజీ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు ఏ కాపు ఉన్నా మనం ఏకమవ్వాలన్న ఒక కాంక్ష మా బిడ్డల్లోంచి మొదలైంది, మా సోదరీమణుల్లోంచి మొదలయ్యి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఒకవేళ ఏ కొన్నాయకు నాపోషుడు వద్దు జగన్కి వేద్దామంటే చెప్పు తీసుకు కొట్టే పరిస్థితికి వచ్చేసారు. ఇది నిజం పబ్లిక్గా. అలాగే బడుగు బలహీన వర్గాలతో మేము కంటిన్యూగా ట్రావెల్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ కాపు జాతి అన్నది బీసీలకి అసలు బావ, అన్న, చెల్లి అని వరుసతో పిలుచుకునే స్వభావం మాకు ఉంటుంది బేసిక్గా. అంతేకాని రెడ్డి గారినో చౌదరి గారినో మేము వాళ్ళని వాళ్ళు మమ్మల్ని పిలవరు. ఒరే బావా అంటాడు, ఎరా తమ్ముడు అంటాం. అందుకని వారితో కలుపుకొని వారి జనాభా తమాషాగా వారికి సీట్లు ఇచ్చి మా జనాభా తమాషాగా మాకు సీట్లు వచ్చి మా నాయకుడు ఒకసారి ముఖ్యమంత్రి అయితే నెక్స్ట్ ఇంకో బీసీ అవ్వచ్చు, నెక్స్ట్ ఇంకో ఓసీ అవ్వచ్చు. అలా కాకుండా మేము విడిపోతే ఓ రెడ్డి గారు చౌదరి గారు వెళ్తే వాళ్ళ దగ్గర మనం పాలేరులుగా ఉంటే మనం ఎలా ఎదగలం అని చెప్పి ఒక భావన ఏర్పడిన మాట నిజం. అందులోంచే ఈవేళ ఎప్పుడో 40 ఏళ్ల క్రితం చౌదరి గారు అమెరికా వెళ్ళారు. ఈవేళ అమెరికా పొలోమంటా వెళ్తున్నారు. అంటే కారణం ఏంటి, వాళ్ళ పెద్దవాళ్ళకి పునాది వేశారు. వాళ్ళని చూసి మా వాళ్ళు ఈ ఫీజు రియంబర్స్మెంట్ మహాత్మా కాంగ్రెస్ పార్టీ పుణ్యమంట భిక్షతో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడితే ఆ చదువు వల్ల మా వాళ్ళు ఆర్థికంగా లేకపోయినా చదువుకుంటే 4 మొక్కల వల్ల మా బిడ్డలు కూడా అమెరికా వెళ్ళే స్థాయికి ఇవాళ చాలామంది వెళ్ళారు. ఆ విధంగా మేము ఎదుగుతున్నప్పుడు మా పిల్లలు చదువుకుంటూ ఎదుగుతున్నారు. ఆ ఎదిగిన క్రమంలో ఇక మేము మా నెక్స్ట్ టార్గెట్ ఏమిట్రా అంటే రాజ్యాధికారం వచ్చి మాతో పాటు ఉన్న బడుగు బలహీన మైనార్టీ వర్గాలని వాళ్ళని కూడా డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాళ్ళతో పాటు మేము కూడా తీసుకుని మేము కలుపుకుని పోయి పవన్ కళ్యాణ్ గారు ఆయన నాకు మన కాపులకు లేఖ రాశారు. ఆ లేఖ రాసిన తర్వాత సామాన్య కాపు దగ్గర నుంచి పెద్ద వ్యక్తుల వరకు ఆలోచనలో పడి మనం మద్దతు ఇవ్వాలన్నారు. అందులో నేను సైతం కూడా వారికి సంపూర్ణ మద్దతు ఇచ్చాను. వారు కూడా విశాల హృదయంతో పెద్దలు పద్మనాభం గారు రేపు జాయిన్ అవుతారన్నారు. వారికి అన్ని పదవులు చేసిన వ్యక్తి, వారిని తగిన విధంగా గౌరవం ఇచ్చి ఇతర కులాలు కలపడంలో ఆయన దిట్ట. ముద్రల పద్మనాభం గారు అంటే కాపు వ్యక్తే కాదు, ఇతర కులాలను కలుపుకోవాలని దిట్ట. అలాంటి దిట్టను ఏ విధంగా వాడుకోగలడో ఆయన చూసుకుని ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయనతో తన యొక్క రాజకీయ ప్రయాణానికి ఇతన్ని ఒక పెద్దనగా పెట్టుకుని ఒక పెనతండ్రిగా పెట్టుకుని ముందుకు వెళ్ళాలని ఒక కాపు కులనాయకుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఒకప్పుడు ముద్రగడ పద్మనాభం గారు జగన్ రెడ్డికి వన్ సైడెడ్గా సపోర్ట్ చేసిన వ్యక్తి. ఈ రోజున యూటర్న్ తీసుకొని నేను జనసేనలో చేరతాను అన్నట్టుగా ఒక ఎమోషనల్ డ్రామాని కాపుల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మీకు అనిపించడం లేదా?
సార్ పద్మనాభం గారు కోపం వస్తే తలుపేసుకుని లోపల పోతాడు. ఆయన వ్యక్తిగత చిన్నపిల్లవాడి మనస్తత్వం. అయితే ఒక రాజకీయ నాయకుడు, ఒక పోరాట యోధుడు, ఉద్యమ నాయకుడి దగ్గరికి అన్ని పార్టీల వాళ్ళు వెళ్తారు. అతని అవసరం ఉంది కాబట్టి. అతని మీద ప్రేమతో వెళ్ళరు, అతను వాడుకుంటాకి వెళ్తారు. అలా వైసీపీ వాళ్ళు వెళ్ళారేమో. అతను వైసీపీకి ఏ రోజు జై వైసీపీ అని చెప్పి ఎప్పుడూ అనలేదు, జై టీడీపీ అని చెప్పి ఎప్పుడూ అనలేదు. నా కులంకి నువ్వు ప్రామిస్ చేస్తావని చెప్పి ఉద్యమం చేశాడు చంద్రబాబు నాయుడు మీద. అంతే తప్ప వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడుకి విరోధం ఏమీ కాదు. అలాగే ఈవేళ పవన్ కళ్యాణ్ ఒక లేఖ రాశాడు, అతను స్పందించాడు, నీ వెనక నేను ఉంటానన్నాడు. అలా ముందుకు వచ్చిన వాడిని మనం భుజం కత్తుకోవాలా, గుండెలకు హత్తుకోవాలి, తీసుకోవాలి తప్ప అదిగో నువ్వు వైసీపీ అన్నావని చెప్పి ఇలాంటి మాటలంటే పెద్ద వ్యక్తులకు కొంచెం లెంపకాయ కొట్టక్కలేదు. మాట అంటే ఆత్మాభిమానం కలుగుద్ది. అతని ఆత్మాభిమానానికి పెద్దల పాత్ర పోషిస్తాడు. అతన్ని సౌమ్యంగా డీల్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారికి ఆ యొక్క శత్రుత ఉంది. అతను ఎలా డీల్ చేయగలదో అతనికి తెలుసు. మనం ఈ విషయంలో ఎంత దూరంగా ఉండి వారి కలయి కలిసిన తర్వాత శుభ్రంగా తారాజు వేసుకోవాలని మేము కోరుకుంటున్నాం తప్ప ఆనందంతో పొరపాట్లు కూడా పల్లెత్తు మాట అంటాకి మా మనసు అయితే రాదు. వారి కలయిక బడుగు బలహీన వర్గాలకు వెలుగు అవుద్ది. అదైతే ఘంటాపదంగా చెప్పగలను. అంటే ఇదే ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు రిజర్వేషన్ల సాధనకే ఒక తునిలో ఒక సమావేశాన్ని నిర్వహించడం, అప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం అయితే రావడం జరిగింది కదా. వైసీపీ అధికారంలోకి వచ్చినాక ఆ స్టాండ్ ఎందుకు తీసుకోలేకపోయారు? కాపులకి రిజర్వేషన్ రావాలని చెప్పేసి జగన్ రెడ్డిని ఎందుకు సూటిగా ప్రశ్నించలేకపోయారంటే మీరేం చెప్తారు? ఇందాకే చెప్పాను, ఉద్యమంలో నేను కూడా యాక్టివ్ మెంబర్. నేను కేసులు జైల్లో కానీ తిరిగి వచ్చినాయి. ఆయనకు అదే చెప్తున్నా ఇందాక, ఎవరన్నా సరే విమర్శిస్తే తట్టుకునే స్వభావం ఆయనకి లేదు. ఆయన మానసికంగా కుంగిపోయి ఈ సోషల్ మీడియా పుణ్యం అంట తలుపులు వేసుకుని మూల కూర్చున్నాడు. ఆ మూల కూర్చుంటంతో జగన్ రెడ్డికి సపోర్ట్ అని చెప్పి చాలామంది అవగాహన లోపంతో అనుకున్నారు తప్ప అతను జగన్ రెడ్డికి ఫర్రు కాదు, చంద్రబాబు నాయుడికి యాంటీ కాదు, పవన్ కళ్యాణ్ మీద ఏ విధమైన ద్వేషం లేదు. ఇప్పుడు అతను స్పందించాడు. ఇప్పుడన్నా నేను చేయకపోతే నా జీవితం చివరి దశలో ఉంది, నేను ఏదో నా జాతికి చేయాలా, బడుగు పదివేలను కలపాలా, వాడు ఏదో ముందు 10 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాడు పవన్ కళ్యాణ్, వాడికి మద్దతు ఇద్దామని చెప్పి ముందుకు వచ్చాడు. నాన్న 12 అయితే కానీ ఆకలేదు, రాత్రి 10 అయితే కానీ నిద్ర పట్టదు, నీకు ఎందుకు పడుకోలేదు అంటే ఎవడో ఏం చెప్పలేము. వాడికి ఇప్పుడు కలిగిందేమో, కలిగిన సమయంగా అది మంచిగా పాజిటివ్గా తీసుకుందాం. మా కోరిక ఒకటే, గురువింద కిందకే నలుపు చూడకు, ఎప్పుడు పై ఎరుపుని చూడు. పద్మనాభం గారు మచ్చలు చూడకో, పై ఎరుపుని చూడని చెప్పి కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. రాష్ట్ర ప్రజలకి, నా కాపు జాతికి, బడుగు బలహీన వర్గాలకి పద్మనాభం గారు అన్న వ్యక్తి ఓసీ ఏరియాలో ఎస్సీని పెట్టి అతను నెగ్గించిన వ్యక్తి. బడుగు బలహీన వర్గాలు ఆయనతో పాటు అన్నా తమ్ముడు అని చెప్పి తిరుగుతారు. ఒక యాదవ్ అతను పోతే కాడి మోసిన వ్యక్తి. అతను రిజర్వేషన్ ఉద్యమంలో, కాపు ఉద్యమంలో బయటకు వచ్చేస్తే కూడా వచ్చిన వచ్చి పిల్లి బోసుకుని అప్పుడు ఎమ్మెల్యే. అలా బీసీలతో ఆయనకి అనుబంధం ఉంది. అలాంటి అనుబంధం ఉన్న నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఇంకొకటి లేడు. అతను వాడుకోవడం పవన్ కళ్యాణ్ గారికి తెలియాలా, ఇతనికి ఉపయోగపడటం ఈ పద్మనాభం గారికి తెలియాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము. అంటే చెప్పండి అన్న, గత 10 ఏళ్ళుగా పవన్ కళ్యాణ్ కేవలం ప్యాకేజీ ఎజెండాతోనే పనిచేస్తూ ఉంటాడు అని చెప్పేసి ఇందులో ప్రథమంగా తిట్టి పారేయడంలో వైసీపీ కీలకంగా పనిచేస్తుంది. సోషల్ మీడియా వేదికగా కానీ నాయకులు కానీ మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. ప్యాకేజీ అండి, నిజంగా ప్యాకేజీ కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడా? ప్యాకేజీ తీసుకొనే చంద్రబాబు ఒత్తాసు పలుకుతున్నాడంటే మీరేం చెప్తారు? సార్, ఒకటి మాత్రం వాస్తవం, పవన్ కళ్యాణ్ గారు నోటితో ఆయన చెప్పిన మాటే, ఒక సినిమాకి 2 కోట్లు నాకు వస్తాయన్నాడు ఆయన. రోజుకి సరే, ఒక రోజుకు నాకు తెలియకపోవచ్చు, సబ్జెక్టు కరెక్షన్, ఒక రోజుకు 2 కోట్లు వస్తాయనొచ్చు. అలాంటి వ్యక్తి అంటే ఒక మనిషిని మానసికంగా వేధించడంలో వైసీపీ చంద్రబాబు కంటే మనకు ప్రమాదం పవన్ కళ్యాణ్ని ముందుగా గ్రహించాడు జగన్. ఎంతసేపు కూడా అతని 3 భార్యలు, అతని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, అతను మానసికంగా డిగ్రేడ్ చేయడం, అతను మానసికంగా అంటే ఆ యొక్క జాతి అతను వదిలేస్తారు, నా పక్క వస్తారని ఒక ఆలోచనతో ఆయన చేశాడు. ఏదైనా సరే గొంగళి పురుగు ముదిరి సీతాకుశలకు ఎలాగవుద్దో ఈ యొక్క దశలో ఎంత చేసినా అతని మౌనమే అతని విజయం అయింది. ఆ మౌనమే జాతిలో మేల్కొల్పోయింది. మా జాతిలో మేల్కొల్పోవడం కారణం అతను ఏ రోజు తప్పుడు మాట మాట్లాడలేదు. జగన్ని బాధపడి ఒక్క మాట. అలాగే ఇప్పుడు ఎందుకంటే ఈవేళ షర్మిల గారు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, సబ్జెక్టు కరెక్షన్, ఈవేళ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వచ్చింది. ఆవిడ ఇప్పుడు దాకా సోనియా గాంధీ గారిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ
మా కుటుంబానికి ఎంత చేసేవో అన్యాయం అని చెప్పింది. ఒక్కసారి 2004కు ముందు రాజశేఖర రెడ్డి గారి పరిస్థితి ఏమిటి, ఉన్న ఇల్లు అమ్ముకునే పరిస్థితి, ఇవే లక్షల కోట్లు ఆస్తి అంటున్నారు. ఇవన్నీ అంటే ఎలాగొచ్చినాయి? రాజ్యాధికారం వల్ల వచ్చినాయి వాళ్ళకి. అలాగే అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్ళీ పొగిడేస్తుంది ఆవిడ ఇంత అంతా అని. ప్రజలైతే అమాయకులు కాదు. అలాగే మా నాయకులు కూడా పద్మనాభం గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా ముందు చూపుతో, పవన్ కళ్యాణ్ చాలామందికి అర్థం కాదు, ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. చాలా లోతుకుండే మనిషి, అతనికి సరైన గ్రిప్ కోసం చూస్తున్నాడు. ఆ గ్రిప్ పద్మనాభం గారు వచ్చాక బీసీ ఎస్సీ సోదరులు కలయికతో ఉంటుంది రాబోయే రోజుల్లో. అది ఉప్పెన కింద ఉంటుంది రాష్ట్ర రాజకీయాన్ని, ఉప్పెనగా. ప్రతి కాపు నేనేదో జై జగన్ అన్నాను అనుకున్నా, చెప్పు తీసుకోలేదు నా పిల్లను. అందువల్ల మేము అందరం కూడా జై పవన్ కళ్యాణ్ అని చెప్పి మేము మద్దతు ఇచ్చేస్తాం తప్ప రెండో ముక్క మా నోట్లోంచి రాదు. అంటే ఇప్పుడు అన్న చెప్పండి, కాపులకి శత్రువులు ఎవరో లేరు, కాపులకి శత్రువు కాపే అని చెప్పేసి ఇందాక సమావేశంలో చెప్పుకొచ్చారు. ఎందుకు ఈ మాట వాడాల్సి వచ్చింది? సార్ మా జాతికి శత్రువు మాకు ఎవరు రెడ్లు కమ్మరు కాదు, మా ఊళ్ళే. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు, మాకు రిజర్వేషన్ నీలం సంజయ్ రెడ్డి గారు తీసేస్తే ఆ వేళన మా కాపు పెద్దలు ఢిల్లీలో ఉండి అటు నెహ్రూ గారి దగ్గర నుంచి ఇవాళ జగన్ రెడ్డి దాకా డైరెక్ట్గా యాక్సెస్ ఉన్న పెద్దలు ఆ వేళ గట్టిగా అడిగితే ఒక ఫోన్ కాల్ చేస్తే మా రిజర్వేషన్ మాకు వచ్చినని బాధ మాకంటూ ఉంది, మా బాధ అంటూ మాకు ఉంది. అందువల్ల మాకు ఇప్పుడు మా జాతిలో మేల్కొలుపు వస్తుంది. మా కాపు నాయకులు కూడా ముఖ్యమంత్రి నిలబెట్టి అడగవలసిన పరిస్థితి ఏర్పడింది. రాబోయే రోజుల్లో మా కాపు ఎమ్మెల్యేలు అందరూ ఏకమయ్యి పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి నిలబెడతారు. అది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయినా మా డిమాండ్ తీరకపోతే నిలబెట్టి నీకు ఓటేసాం మాకు ఎందుకు చేయని చెప్పి అడుగుతారు. అందులో రాజీ అన్నది లేదు. మేము డిమాండ్ కోసం అడుగుతాం తప్ప మేము రెండోది ఏవి చెయ్యం. మేము ఫైనల్గా ఏం చెప్తారు? రానున్న ఎన్నికలకి జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్కి ఎందుకు సపోర్ట్ చేయాలి, జగన్ ఎందుకు విస్తరించాలంటే మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మాటలకి చేతలకి తేడా, చంద్రబాబు పరిపాలనలో మాటలకి చేతలకి తేడా. వారి సామాజిక వర్గం ఎదుగుతున్నాయి తప్ప బడుగు బలహీన వర్గాలు ఎంతసేపు కూడా ఆకాశంలో చూడటం, భోంచేయటం తప్ప సరిపోవట్లేదు. పవన్ కళ్యాణ్ అయితే బడుగు బలహీన వర్గాలకు వారి జనాభా తమాషాగా వారికి అన్ని పదవులు ఇస్తాడని చెప్పి ఒక నమ్మకం, మా జనాభా ప్రకారంగా మాకు ఇస్తాడని చెప్పి మా ఆశ. అంతకు దాటి మాకు ఇంకో కోరిక లేదు. సమాజం రావాలంటే ఎవరి జనాభా ప్రకారంగా వాళ్ళకి గుర్తింపు ఉండాలా, వారిని గౌరవించుకోవాలా, వాళ్ళకి ఆ విధమైన పథకాలన్నీ ఇచ్చి వాళ్ళని ఎదిగించాలా, అప్లిఫ్ట్ చేయాలా, ఆర్థిక పరిస్థితి ఎదిగించాలా, విద్య ఎదిగించాలా, ఉపాధి ఎదిగించాలా. అలా పవన్ కళ్యాణ్ చేస్తాడని చెప్పి మా కోరిక. దానికి పద్మనాభం గారి పెద్దలు ఇంకా ఇతర పార్టీలో ఉన్న బీసీ పెద్దలు సహకరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.